అక్కడ ఏమని రాస్తుందంటే, నోవాహు నీతిమంతుడును నిందారహితుడును గనుక ఓడలో ప్రవేశించు. నువ్వు ఓడలో ప్రవేశించాలి గనుక నీతిమంతుడిగా, అలా రాసుందా? నువ్వు ఓడలో ప్రవేశించాలి గనుక నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉండని రాసుందా? ఆయనకి ఓడలో ప్రవేశం ఇస్తానని చెప్పాడా దేవుడు? మరి ఎందుకు నిందారహితుడిగా ఉన్నాడు? మరి ఎందుకు నీతిమంతుడిగా ఉన్నాడు? ఓడ ఆప్షనే నోవాహుకు తెలీదు, అయినా భక్తి చేశాడు. ఓడ ఉంది, ఓడలో ప్రవేశిస్తాము, తర్వాత జలప్రలయం వస్తుంది, అందరూ నాశనం అయిపోతారు, నేను నా కుటుంబం ఓడలోకి వెళ్తామనే విషయం తెలీదు. ముందు నోవాహుకి ఈ విషయాలు చెప్పలా, తర్వాత చెప్పాడు, నువ్వు నీతిమంతుడివి నిందారహితుడివి గనుక ఓడలో ప్రవేశించు. హల్లెలూయా. ఓడలో ప్రవేశించాలి కాబట్టి నీతిమంతుడై ఉన్నాడా? ఓడలో ప్రవేశించాలి కాబట్టి భక్తి చేశాడా? చెప్పండమ్మా. లేదు. మామూలుగా సహజంగా యేసయ్య మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు. సడన్గా ఆఫర్ వచ్చింది, ఓడలో ఎక్కేశాడు.